రాజన్న కొడుకురు జగను ఏ కష్టం రావద్దని పేదగుండకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టి పుట్టిండురా చెండల ప్రివెంటివ్ కేర్ అనేది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 శిల్పాలు ఈరోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది. కూడా గ్రామానికి వచ్చిన సందర్భంగా మీరు చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలు చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. దానిగానే మీకు హృదయపూర్వక నమస్కారాలు. సోమవారం అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిపోతున్నాయి. మేము ప్రచార నిమిత్తం పూలగుంట గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒకటే తెలిసింది ఏమంటే పూలగుంట గ్రామం వైఎస్ఆర్సీపీ అడ్డా అని ఓటు హక్కుని ఓటు వేసి నాకు పంపాలని మరియు వైఎస్ శాంతమ్మ గారికి పార్లమెంట్ పంపాలని అలాగే ముఖ్యమంత్రి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి నేను మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే ఏ సమస్య ఉందా పూలగుంట గ్రామానికి అది నా సమస్య. ఇల్లు కానీ వాటర్ కానీ ప్రతి ఒక్క సమస్య అది మీ సమస్య కాదు, నా సమస్య. అందువల్ల మీరందరూ రాత్రనగా పగలనగా మీరు ఏ టైంలో నాకు సంప్రదించచ్చు, నాకు ఫోన్ చేయొచ్చు. అది ఎలాంటి ఇబ్బంది లేదు, మీ ఇబ్బంది. కాబట్టి మీరందరూ తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంటి నుంచి ఏ ఒక్క ఓటు కూడా మిగలకుండా అయ్యో చాలా ఎండ ఉంది, ఇంట్లో ఉందాం, సాయంకాలం పోదాం, పోనీలే పోతే పోనీ అలా ఆలోచించండి. మీ ఓటు హక్కు
జగన్ ముఖ్యమంత్రి చేసేది ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్కి ప్రొద్దున 7 గంటలకే పోయి మీరందరూ తమ ఓటు హక్కుని ఉపయోగించుకోవాలని, అలాగే పెట్టాలని. ఎందుకంటే 162 సార్లు జగన్ బటన్ నొక్కినాడు. మీరు 2 బటన్లు నొక్కండి, ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు. కాబట్టి మీరందరికీ నేను ఉదయం మనవి చేసుకుంటున్నాను. మీరందరూ తమ ఓటు హక్కుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఇరుపక్కల ప్రతి ఒక్కరికి ఓటు వేసేలా మీరు వాళ్ళని సహాయం చేయాలని, మళ్ళీ ఓటు బూత్ వరకు తీసుకుపోవాలని ఆశిస్తున్నాను. మీ ఎప్పుడైనా కానీ మీరు నన్ను సంప్రదించండి. మీ ఏ అభ్యర్థి ఉన్నా నేను తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు यहाँ की कोई सा भी मसला होंगे तुम्हें बगैर सोचे समझे मुझे कांटेक्ट करो। मैं तुम्हारे वास्ते में मैं कभी हाजिर हूँ। तुम्हारा छोटा काम भी मेरा काम, तुम्हारा बड़ा काम भी मेरा काम. మీ చిన్న పని నా పని పెద్ద పని ఏమైనా కానీ నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటానని, ఏ పని వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను తక్షణమే దానికి పూర్తి అయ్యేలా నేను తప్పకుండా చర్యలు తీసుకుంటానని మీకు హామీ ఇస్తున్నాను. तुमने भी क्या भी मस्जिद के मसले हो, मदरसे के हो, क्या भी घरेलू मसले हो, मैं तुमने सामने होकर तुम्हारे काम करता हूँ और बोलकर तुम मैं वादा करता हूँ. इसलिए आने वाले इलेक्शन में हर कोई पोलिंग बूथ को जाकर सुबह 7 बजे घर को वोट डालना. फैन को वोट डाल को म्हणजे असेंबली को भेजना घर को, और जहाँ शांत मक्का को पार्लियामेंट को भेजने के लिए तुम्हारा वोट बहुत जरूरी है. उसके साथ साथ जगनन्ना को फिर दोबारा मुख्यमंत्री यानी चीफ मिनिस्टर बनाने के लिए तुम्हारा वोट जो है ना बहुत जरूरी है. इसलिए तुम सबसे मैं जो है गुजारिश करता हूँ अपना वोट फैन के जो निशानी पे वोट डालना मेरे को. మీకు అందరికీ తెలుసు పెన్షన్ గాని, విద్యా దీవెన గాని, వసతి దీవెన గాని, నవరత్నాలనే పథకం రూపకల్పన చేసిన ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి మీరందరూ మీ ఓటు హక్కుని ఫ్యాన్ గుర్తు ద్వారా ఉపయోగించుకుని జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేకి దోహదపడతారని వేడుకుంటూ మిమ్మల్ని అందరినీ ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరు మీ ప్రేమానురాగాలు నాకు చూపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. तुम सब मैं शुक्रिया अदा करता हूं. मैं जय जगन, जय जगन. మీరందరూ పూనుకుంట గ్రామం నుంచి మీరందరూ తప్పకుండా హాజరవ్వాలని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. तुम्हें सब 25 तारीख को कोई भी एक दिन मिस होने जैसा कदरी को आना. పొద్దున్నే 10 గంటలకు మేము ర్యాలీ స్టార్ట్ చేస్తాము. 1:30-2 గంటలకు మేము ర్యాలీ క్లోజ్ అవుతుంది. కాబట్టి మీరందరూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ కదిరికి హాజరయ్యి నా నామినేషన్ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాల్సిందిగా మిమ్మల్ని పదే నేను వేడుకుంటున్నాను. గురువారం 25వ తేదీ పొద్దున్నే 10 గంటలకు కదిరిలో ఉండాల. 10 గంటలకు నానా దర్గా నుంచి ఈ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ర్యాలీలో మీరందరూ పాల్గొనవలసిందిగా మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను.